అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు అందజేస్తుంటారు. అది ఎప్పుడు ఉంటుంది. ఈ సందర్భంగా మేయర్ గారికి ఆహ్వానం తెలియజేస్తూ, అలాగే ఈ వేదిక మీద ఆశీర్వైనటువంటి ఆర్పీఎల్ ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ మిత్రుడు కలగుంట రామకృష్ణ గారు, అలాగే ఈ కార్యక్రమంలో మరి అతిథులుగా మాన్య అతిథులుగా హాజరైనటువంటి ఈరోజు తెలంగాణ భాష మీద సాధికారికంగా అద్భుతమైన రచనలు చేస్తూ రెగ్యులర్ కాలమిస్ట్గా ఆర్టికల్లో మీరు దిశ పత్రిక తీసుకుంటారు, ఇప్పుడు చూస్తారా, ఏది రెగ్యులర్ కాలమిస్ట్గా సామెతలు అయితే మన సంస్కృతి అయితే అన్నవరం దేవేందర్ అద్భుతంగా రాస్తున్నారు. సో మిత్రుడు అన్నవరం దేవేందర్, అలాగే కరీంనగర్ సాహితీ సంఘాలకు సమాఖ్య సాహితీ గౌతమి మీ అందరూ తెలిసిందే. సో ఆ సాహితీ గౌతమికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆత్మీయులు నందిసి శ్రీనివాస్ గారు, అలాగే రుద్రమ సాహితీ అందరూ తెలుసు, మహిళలతో రుద్రమ సాహితీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యశోదారెడ్డి గారు రచనగా పిహెచ్డీ చేస్తున్నారు. డాక్టర్ అడవాల సుజాత గారు, అలాగే ఈ వేదిక మీద ఆసీనమైనటువంటి ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడు ప్రశాంత్ గారు మీ అందరికీ సుపరిచితులు. నాకు ఇంకొక దగ్గర బంధం ఉంది ఏంటంటే, నా క్లాస్మేట్ తిరుపతి ఇన్కమ్ ట్యాక్స్లో ఉంది, మధ్యనే మంచి హోదాలో రిటైర్ అయ్యాడు. వారి మేనమామ గారు ఇది ఊరు మీకు అంటే అది చెప్పలేదండి, వాళ్ళు ఎట్లాంటి సందర్భంలో చెప్తారు కదా సంబద్ధంగా. గడ్డపల్లి పూర్ణయ్య గారి కొడుకు తిరుపతి. సో మేనమామ సంపత్ గారు, ప్రశాంత్ గారు, వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే నా కార్యక్రమంలో ఈ సంస్థకు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యదర్శిగా బాధ్యతలు వస్తూనే ఈరోజు పుస్తకాన్ని పరిచయం చేసినటువంటి మిత్రుడు అనంతాచార్య సహాధ్యాయి, అలాగే వేదిక మీద ఆసమైన మహిళా కార్యదర్శి అనిత గారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంది. ఏంటంటే ఆ మధ్య ఈ కార్యక్రమానికి వాస్తవంగా ఎలక్షన్స్ కంటే ముందు పెడదాం అనుకున్నాం. ఇన్విటేషన్ వేసిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చేసింది. సో ఇక అందుకని అప్పటి నుంచి మరి కార్యక్రమం నిర్వహించడం కాలేదు. నిజానికి ఆ తర్వాత చాలా కార్యక్రమాలు కూడా ఎలక్షన్స్ ఉండడంతో తక్కువ సంఖ్యలో జరిగాయి. మళ్ళీ ఒక గ్యాప్ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముందుగా సంపదన్న యోగాలో ఎంత గొప్పగా ముందుకెళ్తున్నాడో, సంపదన్న కూతురు తండ్రిని మించిన తనయ్యగా మరి పాటల్లో అంత అద్భుతంగా వెళ్తుంది మా సుకృతి మేఘమాల. ఒకసారి వేదిక దగ్గరికి వచ్చి మంచి పాటతో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సుకృతి మేఘమాల ఆల్బమ్స్ చేస్తుంది, సినిమాలో పాటలు పాడుతుంది, తర్వాత శాస్త్రీయమా లేకపోతే చాలా అద్భుతంగా పాడుతుంది. సుకృతి మేఘమాల పాటతో కార్యక్రమం